చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సరి దగ్గరగా చెప్తామా? ఇంకా కొంచెం దగ్గరగా హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ఆయన నామంలో ఆరాధిస్తామో అక్కడ దేవుని ఆత్మ బలంగా దిగి వస్తుంది. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, దేవుడు చూస్తుంది ఎంతమంది ఉన్నారో కాదు, ఎంతమంది హృదయాలు దేవుని మీద ఆధారపడుతున్నాయి. దేవుడు ఎప్పుడు కూడా నాకు ఇన్ని లక్షల మంది ఉంటే నేను అక్కడ ఉంటానని చెప్పలే, 100 మంది ఉంటే నేను ఉంటానని చెప్పలే. ఎక్కడ ఇద్దరు ముగ్గురు. కొన్నిసార్లు నేను ప్రార్థన చేసినప్పుడు ఒక్కరిగా ప్రార్థన చేస్తానయ్యా, నువ్వు ఎక్కడ ఇద్దరు ముగ్గురు అన్నావు, నేను ఒక్కడినే ఉన్నా, మరి ఇద్దరు ఉంటేనే వస్తానన్నా, నేను ఒక్కడినే ఉన్నాను, వస్తావా అంటే వస్తాడు. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే మనం ప్రార్థన చేస్తామో అక్కడ ఆయన దిగి వస్తాడు. ఆమేన్. సర్కాలు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. మనకు డౌట్ అయ్యా, అయ్యా నీ కుమారులతో నీ కుమార్తెలతో మాట్లాడు, మాతో మాట్లాడయా. అయ్యా విరిగి నలిగిన అయ్యా అభిషేకించాను, మొదటి ప్రసన్నం అయ్యా, మొదటి అవకాశం ఇచ్చాను అయ్యా. నాయన కృప చూపించిన వాడు నీకు వందనాలు. మాతో మాట్లాడండి, నీ బలమైన ఆత్మని మా మధ్య ఉంచండి, నీ బలమైన అభిషేకాన్ని మా మధ్య ఉంచండి, నీ ఆత్మతో మమ్మల్ని నింపమాడుతున్నాను ప్రభా. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాను. నీ ఆత్మతో నింపి మమ్మల్ని వాడుకోమాడుతూ ఏసయ్యా, ఈ ప్రార్థన బంగారు పదవులు తెలుసుకుమాడుతూ యేసునామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ తెరుచుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూసుకోవాలి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్నిసార్లు మనం గమనిస్తే నా ప్రియ సహోదరి సహోదరుడా, దెయ్యాలనే ఉంటాయి. ఏంటి ప్రేమ ఎప్పుడు వచ్చినా దెయ్యాల గురించే చెప్తున్నాడు. ముందు రోజు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దెయ్యాల గురించే చెప్పాడు. 31st నైట్ వచ్చిన తర్వాత కూడా దెయ్యాల గురించి చెప్పాడు. ఏంటి దెయ్యాలంటే అంత ఇష్టమా అనేసి అనుకుంటున్నారేమో. లేదు, కానీ దెయ్యాలనే ఉంటాయి లోకంలో, దురాత్మలు ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే పరలోకం నుంచి. అవి దేవదూతలు. ఈ లోకంలో అవి పడి ఏ విధంగా ఉంటున్నాయంటే, నిన్న రాత్రి ఒక వీడియో చూశాను. ఏ వీడియో అంటే అది ఒక ఆమెలో దెయ్యం దూరింది. దెయ్యం దూరితే అది ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టండి అన్నది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, తినేసి వెళ్ళిపోతావా అంటే తినేసి వెళ్ళిపోతా, నాకు చికెన్ కూరతో పెట్టండి, బిర్యానీ పెట్టండి అడుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పెడుతున్నారు. తినేసి వెళ్ళిపోతావా అమ్మా, తినేసి వెళ్ళిపోతావా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. రాత్రి నేను చూసినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది. అది ఎంతంటే ఆకలితో ఉంటే చూడండి, ఒక 4 రోజులు ఆకలితో ఉంటే కడుపు నిండా ఖాళీ అయిపోయి ఒక్కసారి బిర్యానీ దొరికినప్పుడు ఏం చేస్తారు? తినొచ్చు, నెమ్మది తినొచ్చు, కానీ ఆకలితో తినేస్తుంది. నాకు చాలా నవ్వు వచ్చింది. కొన్నిసార్లు దురాత్మలు, దెయ్యాలు మనుషులను దూరుతాయి. అవి దూరినప్పుడు కొంతమంది అది ఏం అడుగుతో అది ఇస్తారు. నాకు కోడి కావాలి, కోడి రక్తం కావాలి, లేదా నాకు మేక కావాలి, మేక రక్తం కావాలి, నాకు మేక బిర్యానీ చేయండి, అదే మటన్ బిర్యానీ చేయండి, చికెన్ బిర్యానీ, అవి అడుగుతూ ఉంటాయి. అడిగింది ప్రతి ఒక్కటి ఇచ్చేస్తారు. అదేమైనా దేవత, అమ్మ బాబు అని బుజ్జగించడానికి లేదు. యేసు ప్రభువారు పరిచర్యలో చూస్తే యేసయ్య ఎప్పుడు దెయ్యాలని బాబు వెళ్ళిపో అమ్మా, దెయ్యాలని ఎప్పుడు అమ్మ ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపో అని చెప్పి బతిమలాడలేదు.
ఎందుకంటే యేసయ్య దగ్గర అధికారం ఉంది. హల్లెలూయా. యేసయ్య మాటల్లో యేసయ్య నడుస్తున్నప్పుడు ఆ సేన పట్టిన దయ్యం ఏం చేసిందంటే యేసయ్యని పిలిచిన దాన్ని, నువ్వు రా, నేను వస్తున్నాను, నా కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేయని బతిమలాడాడు యేసయ్య. యేసయ్యని చూసింది, పరిగెట్టుకొని వచ్చింది, ఏం చేసింది? సాష్టాంగ నమస్కారం చేసింది. అడుగుతుంది, బతిమలాడుకుంటుంది, నన్ను నశింపదు, నన్ను నరకానికి పంపించొద్దు, బతిమలాడుతుంది. అధికారం ఇచ్చాడు యేసయ్య, అధికారం ఉంది యేసయ్య దగ్గర. ఈరోజు నా దగ్గర అధికారం లేదనుకో, నేనేం చేస్తాను? బతిమలాడుకుంటా. అదే నా చేతిలో అధికారం ఉంటే ఆజ్ఞాపిస్తా. ఏం చేస్తాను? జరుగును గాక. యేసయ్య దగ్గర తండ్రి అయిన దేవుడు ఆకాశమును, ఈ సృష్టిని కలగజేసినప్పుడు ఏం చేశాడంటే నోటి మాటతో ఆజ్ఞాపించాడు. ఆకాశము కలుగును గాక, భూమి కలుగును గాక అని చెప్పి ఏం చేశాడు యేసయ్య? ఆజ్ఞాపించాడు. ఎందుకంటే దేవాది దేవుడి దగ్గర అధికారం ఉంది. ఈరోజు మన దగ్గర అధికారం ఉన్నందుకు మనం ఏం చేస్తాం? ఆజ్ఞాపిస్తాం. ఈరోజు ఒకవేళ బెంగళూరులో ఎంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగాలు చేసినప్పుడు వారికున్న యజమానుడు ఎవరైతే ఉంటారో ఆ యొక్క బాస్, లేదంటే వారి యొక్క కంపెనీకి ఏ వ్యక్తి అయితే ఆ కంపెనీని నడిపిస్తున్నాడో ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అందరు లేచి నిలబడతారు, లేదంటే ఆ వ్యక్తికి రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉంటారు. ఎందుకంటే తన చేతుల అధికారం ఉంది, నన్ను జాబులో ఉంచుతాడు, తనకి ఇష్టం వస్తే తీసేస్తాడు నన్ను అని చెప్పి ఏం చేస్తారు? భయపడతారు ఆ వ్యక్తికి. అయితే ఇక్కడ యేసయ్య, ఇక్కడ గమనిస్తే యేసు ప్రభువు వారు సువార్తలకు వెళ్తున్నారు, గ్రామాలకు వెళ్ళి యేసయ్య సువార్తని ప్రకటించారు. ఆయన తొందరగా వస్తున్నాడు అని చెప్పి, మరలా వస్తున్నాను, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, నేను మీకోసమే వచ్చాను, పాప క్షమాపణ పొందండి, బాప్తిసం కొంతమంది బాప్తిసాలు తీసుకుంటున్నారు. అప్పుడు కొంతమంది యేసయ్యని అంగీకరిస్తున్నారు. యేసయ్యని వెనకాల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు జనసమూహము. ఎందుకు వెళ్తున్నారు? ఆయన దేవుడని కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలే. అయితే యేసు ప్రభువు వారు తన శిష్యులతో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. చూడండి, మొదటి వచనం ఎవరైనా చదవండి, 14వ వచనం. ఏమిటి? వారి జన సమూహములతో వచ్చినప్పుడు అప్పుడు ఆయన యొద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. ఏ వ్యక్తి అంటే ఏ వ్యక్తో తెలియదు, కానీ వచ్చాడు. ఏమని అడుగుతున్నాడంటే బతిమలాడుతున్నాడు యేసయ్య దగ్గర. ఏం చేశాడంటే మోకాళ్ళుంచి, ప్రభువా నా కుమారుడిని గారిని. ఇక్కడ గమనిస్తే తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు, దెయ్యం పట్టిన వాడుగా ఉన్నాడు. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని మాటికి అగ్నిలోను, మాటికి నీళ్ళలోను చంపేయాలనే ప్రయత్నం. ఏం చేస్తున్నా అర్థం అవట్లేదు, తనకే అర్థం అవట్లేదు, ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు. ఏమో ఎంతమంది దగ్గర తిప్పాడో తెలియదు, ఎన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడో తెలియదు, ఎంత ధనం ఖర్చు పెట్టాడో తెలియదు, ఎంతమంది దగ్గరికి వెళ్ళాడో తెలియదు. కానీ లాస్ట్కి చివరికి యేసయ్య దగ్గరికి వచ్చాడు. దానికన్నా ముందు గమనిస్తే ఆ వ్యక్తి ఒక మాట చెప్తాడు. ఎక్కడంటే 16వ వచనం చదవండి. నీ శిష్యుల వద్దకు వాణిని తీసుకొని వచ్చి తిని, కానీ వారు చదవండి మళ్ళీ. చెప్పాను. ఏమనంటే ఇక్కడ గమనిస్తే యేసయ్య దగ్గరికి ఆ వ్యక్తిని, యేసయ్య దగ్గర తన శిష్యుల దగ్గరికి ఏ వ్యక్తులైతే, తన శిష్యులు ఎవరున్నారు? పేతురు, యోహానులు. ఆయన యేసయ్య వెనకతలు ఎక్కడికైతే వెళ్తున్నారో, యేసయ్య ఎక్కడికి వెళ్ళి స్వస్థత చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి బాగు చేస్తున్నాడు, ఎవరిని లేపుతున్నాడు, ఎవరిని బాగు చేస్తున్నాడు అంతా చూశారు. ఆయన పరిచర్యలో యేసయ్య ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నారో, ఎంతమందిని రోగులు స్వస్థపరిచారు, ఎంతమందిని బాగు చేస్తున్నారు అన్ని చూస్తున్నారు. అయితే ఒక దినాన్న ఈ వ్యక్తి నా కుమారుని రక్షించు ప్రభువా అని యేసయ్యని అడిగినప్పుడు దానికన్నా ముందు తన శిష్యుల దగ్గరికి తీసుకొని వస్తే మరి ప్రార్థన చేశారు, కానీ ఏమీ జరగలే. ఏమైనా జరిగిందా? ఏమీ జరగలే, అస్సలు ఏమీ జరగలేదు. కనీసము ఆ వ్యక్తి ఏమని చెప్పాడంటే, నీ శిష్యుల దగ్గర తీసుకొని వచ్చాను ప్రభువా, కానీ ఏమీ జరగలే. అదే మత్తయి సువార్త చూసినట్లయితే
అదే సేమ్ ఇదే ఎక్కడ రాయబడి ఉంటుందంటే మార్కు సువార్త 19వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది ఏమంటే, ప్రభువా నా కుమారుడిని నీ శిష్యుల దగ్గర తీసుకుని వచ్చాను, వారి వల్ల ఏమీ కాలేదు, నీ వల్ల అవుతే చెయ్యి ప్రభువా అని చెప్పి దేవుడు బతిమలాడుతున్నాడు. అయితే ఈ వ్యక్తి అడుగుతున్న మాట ఏంటంటే, నీ వల్ల అవుతే చెయ్యి ప్రభువా, ఎందుకంటే నీ శిష్యుల వల్ల అవ్వలేదు. కానీ ఈ వ్యక్తి దగ్గర గమనిస్తే తన శిష్యుల దగ్గర అవ్వలేదని చెప్పి ఆ యొక్క నమ్మకాన్ని అతను విడిచిపెట్టలేదు. తన శిష్యుల వల్లే అవ్వలేదు, ఇంక యేసు ప్రభు వల్ల ఏం జరుగుతుంది అని చెప్పి వెనక్కి వెళ్ళిపోలేదు. ఒకవేళ తన శిష్యుల్లో లోపం ఉండొచ్చేమో కానీ యేసయ్య దగ్గర మాత్రం లోపం ఉండదు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ ఒంటరిగా వెళ్తారు. యేసయ్య ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఒంటరిగా వెళ్ళి దేవాది దేవుడిని యెహోవా దేవుడికి మొరపెడుతూ ఉంటారు, తండ్రి దేవుడికి మొరపెడుతూ ఉంటారు. అయితే ఈ కార్యం జరగకముందు యేసయ్య ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎక్కడైనా గమనిస్తే ఒక ఒంటరిగా వెళ్ళిపోయి ఒక కొంత ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేయడం మనం గమనిస్తాం. యేసయ్య సిలువ ఎక్కక ముందు ఆయన ఒంటరిగా వెళ్ళిపోయి ప్రార్థన చేయడం మనం గమనిస్తాం. యేసయ్య ఏదైనా చేసే ముందు ఒంటరిగా ఉండడం ఆయనకి అలవాటు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అందుకే తన శిష్యులతో చెప్పాడు ఏమంటే, మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, నేను వెళ్ళి తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేసి వస్తాను అని చెప్పి ఒంటరిగా వెళ్ళిపోతున్నారు యేసయ్య ఎక్కడికైనా. అయితే ఇక్కడ గమనిస్తే ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా ఇది నీ శిష్యుల వల్ల అవ్వలేదు, ఒకవేళ నీకు సాధ్యమైతే, నీకు ఇష్టమైతే, నువ్వు చేయగలిగితే నాకు చెయ్యి ప్రభువా అని చెప్పి ఏం చేశాడంటే బతిమలాడుతున్నాడు. ఒకవేళ నేనైతే ఏం చేస్తానంటే, తన శిష్యుల వల్లే అవ్వలేదు, ఇంక యేసయ్య చేస్తాడా, యేసయ్య దగ్గర జరుగుతుందా అని ఆలోచిస్తాం మనం. కానీ ఈ వ్యక్తి జరుగుతుందో జరగదో పక్కన, ఒకవేళ తన శిష్యుల దగ్గర అవ్వినా అవ్వకపోయినా యేసయ్య దగ్గర జరుగుతుంది. హల్లెలూయా. అందుకే ఆ వ్యక్తి ఏమని అంటాడంటే, ఇక్కడ మత్తయి సువార్తలో రాయబడలేదు కానీ మార్కు సువార్తలో చాలా క్లియర్గా రాయబడుతుంది ఏమనంటే, ప్రభువా నాలో అల్ప విశ్వాసం ఉంది. అల్ప విశ్వాసం అంటే నమ్మలేని స్థితి నాలో ఉంది, నువ్వు చేస్తావని తెలుసు కానీ నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే మొదట తన శిష్యులు చేయలేకపోయారు. మొదట ఏం చేయలేకపోయారు కదా. తనలో ఏమొచ్చిందంటే అల్ప విశ్వాసం వచ్చేసింది, అంటే అపనమ్మకం వచ్చేసింది. ఇది జరుగుతుందా జరగదా అని చెప్పి తను బిగ్గరగా అరిచాడు. ఏమని అరిచాడు? ప్రభువా నాలో అల్ప విశ్వాసము తీసివే అని చెప్పి ఏం చేశాడంటే అరిచాడు. తనకి ఇష్టం ఉంది, దేవుడు చేస్తాడు, దేవుడు చేయగలడని నమ్మకం ఉంది, కానీ అల్ప విశ్వాసం అనే మనస్సు తనలో ఉంది. రోజు మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, కొన్నిసార్లు జరగవు, కార్యాలు జరగవు. కొన్నిసార్లు దేవుడు చేస్తాడా చేయడా, దేవుడు వింటాడా వినడా, నిజంగా దేవుడు వింటున్నాడా నా ప్రార్థన, నిజంగా దేవుడు నాకు జవాబు ఇస్తాడా అని చెప్పి కొన్నిసార్లు అల్ప విశ్వాసం, అపనమ్మకము, జరుగుతుందా జరగదా, అవుతుందో అవ్వదా అని కొన్నిసార్లు మనలో అటువంటి ఆలోచనలు రావచ్చు, అటువంటి అల్ప విశ్వాసం రావచ్చు. కానీ మనం ఏం చేయాలంటే దేవుడికి మొరపెట్టాలి. ఈ వ్యక్తి ఏం చేశాడంటే బిగ్గరగా అరిచాడు. ఏం చేశాడు? బిగ్గరగా అరిచాడు. ఇది నా వల్ల కావట్లేదయ్యా, విశ్వాసం ఉంచలేకపోతున్నాను, నాలో అల్ప విశ్వాసం, అపనమ్మకం నాలో ఉంది. ఈరోజు కొన్నిసార్లు నాకు అలవాటే, కొన్నిసార్లు ఏముంటుందంటే బాగా ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు ఆ నడిపింపు మనకు రాదు. ఎందుకంటే మనలో లోక క్రియలు పనిచేస్తుంటాయి కొన్నిసార్లు, లేదంటే మన యొక్క దృష్టి లోకం మీదకి వెళ్తుంటారు. కాబట్టి ప్రార్థన చేస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా కొన్నిసార్లు దేవుడి దగ్గర నుంచి సమాధానం వస్తుంది, కానీ దాన్ని రిసీవ్ చేసుకునే మనసు మనలో ఉండదు. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటాడు. నేను బాప్తిజం తీసుకున్న కొత్తలో, బైబిల్ కాలేజ్ కొత్తలో వెళ్ళక ముందు ఏ విధంగా ఉండేవాడంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రవచన రూపంగా మాట్లాడాడు అనుకో, నాకు అర్థమైపోతుంది దేవుడు నాతో మాట్లాడాడు ప్రవచన రూపంగా. దర్శన రూపంగా మాట్లాడాడు అనుకో, దేవుడు నాకు అర్థమైపోయింది, దేవుడు నాతో దర్శన రూపంగా మాట్లాడాడు. కొన్నిసార్లు వాక్యం దేవుడి ద్వారా మాట్లాడితే అర్థమైపోయింది.
కొన్నిసార్లు ఏమనిపించిందంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నడిపింపు రాదు. కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, దాన్ని రిసీవ్ చేసుకోలేం. ఎందుకంటే మన మనస్సు దేని మీద ఉంది? లోకం మీద ఉంది. దేవుని యొక్క ఆలోచన మీద ఉండవు, దేవుని యొక్క నడిపింపు మీద ఉండదు. మనకేమనిపిస్తుంది అంటే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, నేను తగ్గిపోతున్నాను, ప్రార్థనా జీవితం కోల్పోతున్నాను. మనకు తెలిసిపోతుంటుంది, తెలిసిపోద్ది, నడిపింపు తగ్గిపోతుంది. దేవుడు నాతో మాట్లాడే విధానంలో లోపం ఉంది, నాలో లోపం ఉంది, నేను తగ్గిపోతున్నాను ప్రార్థన జీవితంలో. అప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువగా దేవుని స్తుతించాలి. ఇంకా తగ్గిపోయింది కదా విడిచిపెడదాంలే, ఇంకెలాగా పడిపోయాం కదా విడిచిపెడదాంలే అనే కాదు. కానీ దినము తగ్గిపోతున్నా, పరిస్థితులు తారుమారైపోతున్నా, పరిస్థితులు స్థితిగతులు మారిపోతున్నా. ఏమో ఈ వ్యక్తి దగ్గరికి ఎంతమంది వచ్చారో, ఎంతమంది చెప్పారో, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళు, నీకు న్యాయం అవుతుంది, నీ కుమారుడు బాగుపడతాడు. యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ మొదటిసారి యేసు దగ్గరికి రాలే. ఎవరు వారి ప్రయత్నాలు వారు చేసుకుంటారు. ఇప్పుడు మనం ఉన్నాము, మనం యేసుని నమ్ముకోక ముందు ఎన్ని ప్రయత్నాలు చేస్తామో. నా తండ్రి గారు మొదట దేవుడి సేవకు రాకముందు ఆయన మీద చేతబడి శక్తులు పనిచేసేవి. ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. మా డాడీ కొంచెం హైట్గా ఉండి అందంగా వైట్గా ఉండేవారు. అయితే ఈ వ్యక్తులు ఏం చేసేవారంటే ఒకరి తర్వాత ఒకరు అంటే చిన్నప్పటి నుంచి మా తండ్రి విగ్రహారాధన ఎక్కువ చేసేవారు. స్వామిమాలు, బాబానిమాలు, అగ్నిగొండాలు తొక్కడము. తర్వాత సంవత్సరానికి ఒకసారి ఆ మాలలోనే ఉండేవారు, ఉపవాసం చేసేవారు. ఆ తెల్లవారు లేచిన వెంటనే ఆ యొక్క విగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేయకుండా, ఆ యొక్క దండం పెట్టుకోకుండా పచ్చి నీళ్ళు కూడా ముట్టుకునేవారు కాదు. అంత చేస్తున్నా సరే దురాత్మలు పడిపోతుండేవి, దెయ్యాలు పడిపోతుండేవి. అర్థమైంది కాదు. తన ప్రయత్నాలు చేసుకున్నారు. ఇంటిలోనూ తీసుకొని వచ్చి ఆ యాగం పెట్టించారంట. ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క యాగాలు పెడతారో ఆ వ్యక్తులను తీసుకొని వచ్చి ఏం ఫలితం లేదు, ఎక్కడ లేదు. ఒకరోజు ఒక వ్యక్తి ఏసైని ప్రకటిద్దామని మా యొక్క గ్రామాలకు వస్తే, ఆ గ్రామంలో ఏం చేశారు డాడీ, వాళ్ళు పంపించారు. వద్దు, మాకే కొన్ని కోట్ల మంది ఉన్నారు, మాకే చాలా మంది ఉన్నారు, మీ ఏసై ఏమైనా గొప్పవాడా అని చెప్పి ఉంటున్న స్థితిలో ఒకరోజు ఒక వ్యక్తి పాంప్లెట్ ఇచ్చారు, దేవుని సువార్తను ఇచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. రాత్రి కాలంలో పడుకున్న తర్వాత ఒక దూరం నుంచి దురాత్మలు, దెయ్యాలు పిలుస్తున్నాయి, ఇక్కడికి వచ్చే దగ్గర రాలేకపోతున్నాయి అని చెప్పి పక్కకు తిరిగి ఇలా చూసినప్పుడు పక్కన యేసుప్రభు ఉన్నారంట. ఆయన అంటున్నారంట, నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు మా తండ్రికి ప్రార్థన రాదు, ఇంకా విశ్వాసం కూడా కాదు. ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసుప్రభు వారు ప్రార్థన చేయగానే, అప్పుడు ఎలా వచ్చిందో తెలియదు ప్రార్థన, యేసు నామంలో అగ్ని వచ్చి ఆ దురాత్మలు కాలును గాక అని ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అలా అగ్గి వచ్చి ఆ కాల్చేశారు. అప్పుడు తెలుసుకున్నారంట, ఏంటి ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేశాను, ఇన్ని సంవత్సరాలుగా ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాను, ఈ దురాత్మల నుంచి, దెయ్యాల నుంచి విడుదల పొందాలని చెప్పి, ఒక్క రోజు కూడా ఒక్క దేవుడు కూడా మాట్లాడలేదు నాతో. ఈ యొక్క పాంప్లెట్లో అంత శక్తి ఉందా? ఆ యొక్క దేవుడు మాటలు అంత శక్తి ఉందా? ఈ వాక్యమే అంత శక్తి అయితే ఇంకా దేవుడు ఇంకా అంత శక్తివంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ప్రయత్నాలు ఎప్పుడు వచ్చారంటే యేసు దగ్గరికి అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. హాస్పిటల్కి తిరగలేని హాస్పిటల్ అన్ని లేవు, అన్ని యాగాలు పెట్టించేశారు, అన్ని గుడులకి అన్ని అయిపోయాయి. లాస్ట్కి ఎక్కడికి వచ్చారంటే యేసయ్య దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు అర్థమైంది యేసయ్య గొప్పతనం ఏంటో. అప్పటి వరకు అర్థం చేసుకోలే. అప్పటి వరకు తన స్థితి ఓకే, అక్కడికి వెళ్దాం, ఆ గుడికి వెళ్దాం, అక్కడ ప్రార్థన, అక్కడికి వెళ్ళి ఆ యొక్క కొబ్బరికాయలు కొడేద్దాం, లేదంటే ఆ మాలలు వేసేసుకుందాం, అది వేసుకుందాం, ఇది వేసుకుందాం, అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. లాస్ట్ ఒకటి దేవుడు దర్శించాడు. హల్లెలూయా. ఈరోజు మనము అన్ని ప్రయత్నాలు చేసేస్తాం, కానీ లాస్ట్కి ఎక్కడికి వస్తామంటే యేసయ్య దగ్గరికి వస్తాం. ఈ వ్యక్తి కూడా ఎన్ని ప్రయత్నాలు చేశాడో తెలియదు, ఎక్కడెక్కడికి వెళ్ళాడో తెలియదు, కానీ యేసయ్య దగ్గరికి వచ్చాడు. తన శిష్యుల వల్ల కాలేదు, తన శిష్యులు చేయలేకపోయారు, కానీ అయినా వచ్చి ప్రభువా నీ వల్ల అయితే చెయ్యము,
నీ శిష్యులు చేయలేకపోయారు. నాలో అల్ప విశ్వాసం ఉంది, అపనమ్మకం ఉంది. అక్కడ తర్వాత చూడండి యేసయ్య చెప్తున్న మాట, 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. తర్వాత అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆ వ్యక్తి ఏ వ్యక్తి వచ్చి చెప్పాడో, నీ శిష్యులు చేయలేకపోయారు ప్రభువా అని చెప్పినప్పుడు యేసయ్యకి చాలా బాధ కలిగింది. ఎందుకంటే యేసయ్యతో పాటు ఎక్కడికి వెళ్తున్నా ఆ వ్యక్తులు యేసయ్యతో పాటు వస్తున్నారు, చూస్తున్నారు. అయితే ఈ వ్యక్తి వచ్చి చెప్పిన వెంటనే యేసయ్యకి చాలా బాధ కలిగి ఉంటుంది. అందుకే కోపంతో మాట్లాడుతున్నారు యేసయ్య. ఏమని అంటున్నారు? విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలము ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాటిని నా ఎదురు తీసుకురండి. హల్లెలూయా. నేను మీతో ఎంతకాలం ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా అద్భుతాలు పొందుతున్నారు. మీరు చూస్తున్నారు కదా ఎంతకాలం వరకు నేను చేశాను. ఇవన్నీ జరిగాయి, మీరు ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు అల్ప విశ్వాసం వల్లే ఉన్నారు, అపనమ్మకంతో ఉన్నారు మీరు అని చెప్పి యేసయ్య దగ్గర యేసయ్య వార్త చెప్పడం మనం చూస్తాం. చూసినప్పుడు ఎంత బాధ కలిగి ఉంటుంది యేసయ్యకి. ఎందుకంటే యేసయ్య ఎక్కడికి వెళ్తే దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, స్వస్థతలు చేస్తున్నారు, యేసయ్య బాగు చేస్తున్నాడు, గుడ్డివాడి చూపిస్తున్నాడు, కుంటివారి చేత నడిపిస్తున్నాడు, మోగవారి చేత మాట్లాడిస్తున్నాడు. ఎన్నో అద్భుతాలు చూశారు వాళ్ళు. ఒక్క అద్భుతం చేయలేనప్పుడు అయితే యేసయ్యకి బాధ కలిగి, ఎందుకు అల్ప విశ్వాసం వల్లే ఉన్నారు మూర్ఖతరము వాళ్ళారా, ఎందుకు ఎంతకాలం మీతో ఉంటాను నేను, ఎంతకాలం వరకు ఎలాంటి బ్రతుకుతారు మీరు? ఇన్ని సంవత్సరాలు చూశారు కదా, నాతో పాటు ఉన్నారు కదా, ఇన్ని అద్భుతాలు చూశారు కదా, ఒక్కటంటే ఒక్కటి మీరు గ్రహించలేకపోయారా అని చెప్పి ఆ వ్యక్తిని తీసుకురండి నా దగ్గరికి, నేను తను బాగు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎవరి వల్ల జరిగిందో తెలుసా? మొదట యేసయ్య వల్ల జరిగింది. ఏ వ్యక్తి అయితే యేసయ్య దగ్గరికి వచ్చాయా, నా కుమారుని కాపాడు, నా కుమారుని రక్షించు, నా కుమారుడు మాటికి అగ్నిలోనికి నీటిలోనికి చచ్చిపోదామనే ప్రయత్నాలు చేస్తున్నాడు, తను పట్టుకోలేకపోతున్నాను, నేను కాపాడు అయ్యా, నీ వల్ల అయితే తను బాగు చేయయ్యా అని చెప్పి ఏం చేశాడు? బతిమలాడుకున్నాడు. ఆయన కాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇదంతా ఎవరి వల్ల తెలుసా? తన తండ్రి మొదటిసారి జరగకపోయినా యేసయ్య దగ్గర జరుగుతుందని విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎలాంటిదంటే, నాలో లోపం ఉన్నదేమో, నాలో అవిశ్వాసం ఉందేమో, కానీ నా దేవుడు మాత్రం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ చూస్తే మార్కు సువార్తలో అక్కడ అరుస్తూ ఉంటాడు, బిగ్గరగా కేక వేశాడు, అయ్యా నాలో అపనమ్మకం ఉందయ్యా, తొలగించు, నాలో అవిశ్వాసం ఉందయ్యా, తొలగించు అని చెప్పి బిగ్గరగా కేక వేయడం చూస్తాం. తర్వాతగా 18వ వచనంలో మనం చూస్తే, అంతటి యేసు ఆ దెయ్యమును గద్దింపగా వారిని వదిలిపోయాను. హల్లెలూయా. ఈ దెయ్యం ఏంటంటే మాటికి అగ్నిలోని తీసుకువెళ్ళిపోతుంది. ఈ దెయ్యం ఏంటంటే మాటికి నీటిలోని త్రోసేస్తుంది. ప్రయత్నం, అతన్ని చంపేయాలనే ప్రయత్నము. దెయ్యం పట్టిన వాళ్ళు కొన్నిసార్లు గమనిస్తే, దెయ్యాలు పట్టిన వాళ్ళకి వాళ్ళు పట్టుకోలేము మనం. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కొన్నిసార్లు తాళ్ళతో కడితే తాళ్ళు ఏం చేసినంత బలం వచ్చేస్తుంది వాటికి. కొన్నిసార్లు దెయ్యం పట్టిన చూస్తే వాళ్ళు కాస్త చూస్తేనే భయం వేసేస్తుంది. ఆ కళ్ళు పెద్దలు చేసేసి ఏదో భయపెట్టేసి ఏదో అయిపోతున్నట్టు చేస్తే కానీ వాటికి అవేం చేయలేవు వేసే శక్తి ముందు. హల్లెలూయా. అయితే ఈ వ్యక్తికి ఏమవుతుందంటే, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి పట్టుకోలేము. కొన్నిసార్లు ఆ శాన పడిన దెయ్యం ఏం చేసింది, తనని ఎవరు పట్టుకోలేకపోయారు. తాళ్ళతో కట్టేసిన తెంచేస్తుంది. ఆ శ్మశానాల వెనకతల అక్కడికి ఊరి చివరిలో ఆ కొండల్లోని ప్రాంతంలో తిప్పేస్తుంది. అయితే ఈ వ్యక్తిని ఈ దెయ్యం ఏంటంటే మాటికి అగ్నిలోకి నీటిలోనికి చంపేయాలి, లేదంటే నాశనం చేయాలనే ప్రయత్నాలు.
మా తండ్రి ఎంతకాలము ఆ యొక్క కుమారుడిని పట్టుకున్నాడో కానీ చివరికి యేసయ్య దగ్గర తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య ఏం చేశాడంటే ఆ దెయ్యాన్ని గద్దించాడు అంతే. ఏం చేయలే, గద్దించా. బాబు వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపోతావా? నీకేం పెట్టాలి? చికెన్ బిర్యానీ పెట్టాలా? నీకేం పెట్టాలి? బిర్యానీ పెట్టాలా? ఏం తాగుతావు? కొన్నిసార్లు మందు అడుగుతుంది, కొన్నిసార్లు ఆ యొక్క మేక రక్తం అడుగుతుంది. నేను చూస్తూ ఉంటాం కదా, మా గ్రామంలో మా ఇంటి ముందు నుంచి వెళ్తుంటే ఆ యొక్క ఊరి దండారు వేసుకొని ఏమంటారు ఆ మేకపోతుల్ని పందిల్ని ఎత్తుకొని కర్రకి ఎందుకు చేస్తారో తెలియదు కానీ దాన్ని బంధిస్తారు. అయితే కొన్నిసార్లు అడుగుతాయి అవి, నాకు బిర్యానీ కావాలి, నాకు చికెన్ కావాలి, ఇవన్నీ అడుగుతాయి. నేను చూశాను. అప్పటి వరకు తినలేని వాళ్ళందరినీ తినేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యేసయ్య దగ్గరికి రాగానే యేసయ్య ఏం చేశాడంటే, వెళ్ళిపోతావా? నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? ఇలాంటివి ఏమి అడగలే యేసయ్య. దాన్ని గద్దించారంతే. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్యకి అధికారం ఉంది. యేసయ్యకి అధికారం ఉంది. మొదట తన శిష్యులకు చెప్పాడు యేసయ్య, వాళ్ళకి అధికారం ఉంది కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారంటే వారిలో ప్రార్థన లేదు. ప్రార్థన లేనప్పుడు జరుగుతాయా? జరగదు. ఒకరోజు నేను ఇంకా బాప్తిజం పొందుకోలే. అప్పుడే ఇంకా కొత్తగా యేసయ్యని అంగీకరించి బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయాను, BTH చదివడానికి కేరళ. వెళ్ళిపోయి వచ్చేసాను. దేవుడు ఒక దర్శనం చూపించాడు. 2 దర్శనాలు వచ్చాను. నాకు ఏంటంటే, మొదటి రోజు మా గ్రామంలో ఒక ఆత్మీయ తండ్రి, మా మమ్మీ డాడీని అభిషేకించిన ఆ యొక్క సేవకులు నేను ఉన్నాం. అతను ప్రవక్త. నేను ఉన్నప్పుడు మా గ్రామంలో ఆ యొక్క ఊరి మధ్యలో ఆ యొక్క కోవులు అంటారు కదా, సో అక్కడ ప్రాంతంలో నేను అతను నించొని ఉన్నాము. ఇది నా దర్శనం వచ్చినప్పుడు ఏంటంటే, దర్శనంలో చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి దెయ్యం పట్టి వస్తున్నారు. అయితే ఆ అయ్యగారు అన్నారు, దెయ్యాన్ని వదిలిస్తావా అంటే వదిలిస్తాను. మొదటిసారి వచ్చిన దర్శనం ఏం జరిగిందంటే, ఆ దెయ్యం నన్ను గాల్లోకి లేపిసింది. ఏం చేసింది? గాల్లోకి లేపిసింది. అయితే ఆ యొక్క సేవకులు నన్ను చూసి నవ్వి దించారు. ఆ దెయ్యాన్ని గద్దించగానే అది వెళ్ళిపోయింది, నన్ను దించారు. అయిపోయింది, దర్శనం అయిపోయింది. మరుసటి రోజు కళ వచ్చింది. సేమ్ అదే ప్లేస్లో అదే వ్యక్తిని మరలా వచ్చాడు. మరలా అదే గుంపు ఉంది, అదే ప్లేస్లో నిల్చున్నాను. మరలా వచ్చినప్పుడు మళ్ళీ వదిలిస్తావా అంటే వదిలిస్తాను. నేను ఎప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. అది నేను ఏం చేసిందంటే కోపం పడింది. ఎందుకంటే నాకు తెలియలేదు ఎందుకు కొట్టింది. అయిపోయింది, వెళ్ళి డాడీకి చెప్పాను. డాడీ చెప్పినప్పుడు ఇలాంటివి జరగడం అసాధ్యం, జరిగితే పరిశుద్ధాత్మ వల్ల జరుగుతాయి. హల్లెలూయా. అప్పుడు నేను పరిశుద్ధాత్మ పొందుకోలే. దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ అడగమంటున్నాడు రా. దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ పొందుకుంటేనే కానీ ఇలాంటివి జరగవు అలాంటివి. అప్పుడు అడిగడం మొదలెట్టాను, దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటివి అసాధ్యమైన కార్యాలు దెయ్యం వదిలిపోమంటే వెళ్ళిపోతుందా? చిన్నకూడా దెయ్యం నీలో దేవుని ఆత్మ లేకపోతే, మనలో దేవుని ఆత్మ లేకపోతే. హల్లెలూయా. కాబట్టి అప్పటి నుంచి అడగడం మొదలెట్టాను. అప్పుడు నాకు ఇచ్చాడు దేవుడు. కానీ ఇక్కడ యేసయ్య దగ్గరికి ఆ దెయ్యాన్ని తీసుకురాగానే యేసయ్య ఏం చేయాలంటే గద్దించాడు. ఏం చేయలే, గద్దించాడు అంతే. యేసు నామములో పో అంటే పోతే. హల్లెలూయా. అప్పుడు తర్వాత శిష్యులు వచ్చి, ప్రభువా మేము ఎందుకు వదిలించలేకపోయాం, మేము ఎందుకు చేయలేకపోయాం, మేము ఎందుకు ఉండలేకపోయాం? యేసు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి, ప్రభువా మేము ఎందుకు చేయలేకపోయాం, ప్రభువా మేము ఎందుకు దాన్ని గద్దించలేకపోయాం అని చెప్పి యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య చెప్తున్న సమాధానం చూడండి. 20వ వచనం చూడండి. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే. మరలా చదవండి బిగ్గరగా. ఆమేన్. హల్లెలూయా.
అడిగినప్పుడు ప్రభువా మేము ఎందుకు చేయలేకపోయామంటే అల్ప విశ్వాసులకి జరగవు ఇలాంటి కార్యాలు. అల్ప విశ్వాసులకి కార్యాలు జరగవు. దేవుడు చేద్దామని ఉంటాడు, కానీ అల్ప విశ్వాసం మనలో ఉందనుకో, జరగవు కొన్ని కార్యాలు. అయితే బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు, నేను బెన్నాన్న ఇద్దరు, నేను డ్రైవింగ్ చేస్తున్నాను, అన్నయ్య వెనకాల కూర్చున్నాడు. కూర్చుంటే నాకు ఎందుకో పరిస్థితులు తారుమారైపోయాయి. కాలేజీలో నాకు వ్యతిరేకంగా అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వక ముందు దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు ఎక్కడ చదువుదాం అంటే అక్కడ నేను చదివిస్తా అని చెప్పి దేవుడు మాట్లాడి నాకు ఆ కాలేజ్ చూపించిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ యొక్క ప్రాంతంలో హెచ్చిస్తాను, నేను లేవనెత్తాను, నేను నా నామానికి మహిమకరంగా నేను వాడుకుంటానని చెప్పి దేవుడు నాతో మాట్లాడి అక్కడికి వెళ్ళిపోయాను. అన్ని విశ్వాసం వెళ్ళిపోయాను. నేను అక్కడికి ధనం గురించి ఏం గురించి ఆలోచించి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ కాలేజ్ కంప్లీట్ అయిపోతుంది, గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నాను అనే 2 వారాల్లో ఏమైందంటే పరిస్థితులు మారిపోయాయి. భయం వేస్తుంది. నాకు అర్థమైపోయింది, వెళ్ళిపోతాను. నాకే లేనిపోయిన భయం, అవిశ్వాసపు మాటలు. ఒకరోజు నాకు భయం వేసింది, తండ్రికి మెసేజ్ చేశాను. ఏమంటే ఆ రోజు అన్నయ్య ప్రార్థన చేసుకుంటున్నాడు, నన్ను చూడలేదు కానీ ఏడుస్తున్నాను. నేను మొబైల్ పట్టుకొని ఏడుస్తున్నాను. ఎందుకు ఎప్పుడు నా తండ్రి నేను ఎప్పుడు మెసేజ్లు చెప్పలే, మెసేజ్ చేయలే. ఇప్పుడు ఇలాగా బాధ కలిగినా నేను ప్రార్థన చేసుకుంటాను, కానీ ఎందుకు విరిగిపోయింది మనసు. ఇంక నాకు భయం వేసేస్తుంది, ఏమైపోతాను అన్నప్పుడు ఏమని చేశానంటే, డాడీ నన్ను క్షమించండి, నేను గ్రాడ్యుయేషన్ తీసుకొని వస్తానో లేదో తెలియదు, బైబిల్ కాలేజ్ కంప్లీట్ చేస్తానో లేదో తెలియదు. ఎందుకంటే పరిస్థితులు, నా స్నేహితులే నాకు వ్యతిరేకం అయిపోయి లేనిపోయిన మాటలు లేనిపోయినవంతా క్రియేట్ చేసి నన్ను గ్రాడ్యుయేషన్ తీసుకోకూడదనే వారి ఆలోచన. అప్పటి వరకు బాగానే ఉన్నారు అందరూ. కరెక్ట్గా 2 వారాలు ఉందంటే అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ దేనికి సిద్ధపడుతున్నారంటే గ్రాడ్యుయేషన్ సిద్ధపడుతున్నారు. నేను అసలు అవుతుందా అవదా, ఆ గ్రాడ్యుయేషన్ తీసుకోక ముందు రోజు కూడా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే పరిస్థితులు తారుమారైపోయాయి. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను ఎందుకు అల్పవిశ్వాసం వల్ల ఉన్నాను, నేను ఎందుకు సందేహిస్తున్నాను, నన్ను పిలిచిన వారు ఎవరు, నేను అనుకుంటూ వచ్చేసానా, మా తండ్రి పంపిస్తూ వచ్చేసానా. నా భయం ఏంటంటే ఈ 2 సంవత్సరాలు ఎంత ఫీజు కట్టాను, కష్టపడ్డాను, అంత కష్టపడి అంత ఫీజు కట్టి కనీసం గ్రాడ్యుయేషన్ తీసుకుని వెళ్ళిపోతాను, సర్టిఫికేట్ లేకుండా అయిపోతుందేమో. నేను మొదట చదివిన కాలేజ్లో, కేరళలో చదివిన కాలేజ్లో సర్టిఫికేట్ చూస్తే సబ్మిట్ చేసేసాను. వాళ్ళు కూడా కాలేజీలో ఏమంటున్నారంటే, ఈ సర్టిఫికేట్ నీ పేరు రాంగ్ పడింది కాబట్టి గ్రాడ్యుయేషన్ అవ్వడం కష్టం, సర్టిఫికేట్ అవ్వడం కష్టం, మరలా వెళ్ళి చేయించుకో. మరలా రాత్రి కేరళ వెళ్ళి తీసుకుని జరగలే పని. నేను ఏదైతే భయపడ్డానో ఇంకా నా మైండ్లో నాకు అర్థమైపోయింది, ఓకే గ్రాడ్యుయేషన్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నాను ఇంటికి, అయిపోతుంది, ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. కానీ ప్రార్థన చేయడం చేస్తున్నాను, అయ్యా నాలో భయం వేస్తుంది, ఆత్మవిశ్వాసం నాలో ఉంది, ఇది నాకు అసాధ్యము, నన్ను పిలిచిన మనుషులు పిలవలేదయ్యా, నువ్వు కదా పిలిచావు, నన్ను లేవనెత్తి నన్ను వాడుకో అని ప్రార్థన చేసినప్పుడు భయం వేస్తుంది. అన్నితో చెప్పిన, అయ్యా ఒకవేళ ఏమైనా జరిగితే ఏం చేయాలో తెలియదు, కానీ మన చర్చికి వస్తానా రానో నాకు తెలియదు. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ తీసుకుని వస్తే, అయ్యో అంత బాగా మాట్లాడాడు కదా, అంత చేశాడు కదా, కనీసం తీసుకోలేదు అని చెప్పి నాకు రాబోద్దేదని నేను అలా రాలేను అని చెప్పి భయం లేనిపోయినవన్నీ మైండ్లో వచ్చేస్తున్నాయి. కానీ అన్నీ అన్నట్టు భయపడతాము, దేవుడు నిన్ను అలా చేయడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు ఇప్పుడు మనల్ని అవమానపరచువాడు కాదు. 1-2 కాదు, అన్ని మార్గాలు మూసిపోయాయి. ఒక పక్క నుంచి ఎగ్జామ్స్ నాకు పక్క నుంచి ఉన్నాయి. నా స్నేహితులంతా ఎగ్జామ్స్ గురించి ప్రార్థన చేస్తుంటే నా బాధ ఏంటి, లేనిపోయినవన్నీ నా మీద పెడుతున్నారు. రోజుకి పెరిగిపోతుంది, సమస్య పెరిగిపోతుంది. నాకు కంట్రోల్లో లేవు ఏమి, నేను చెప్పిన మాట ఎవరు వినట్లేదు. కానీ చివరికి లాస్ట్కి వచ్చే సమయానికి దేవుడు ఏం చేశాడంటే, నీ మౌనంగా ఉన్నా, నా గురించి ఎవరైతే అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారో, నా గురించి లేనిపోయిన మాటలు ఎవరైతే చెప్తున్నారో వారికి నేను అడగలేదు కూడా, వెళ్ళి ప్రార్థన కూడా చేశాను, అయ్యా ఇగో నా స్నేహితుడు ఈ విధంగా చేస్తున్నాడు, తనకు క్షమించు, కానీ నీకు అప్పగిస్తాను, నువ్వేం చేస్తావో చేసుకో, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, పరిస్థితులు తారుమారైపోయినా సరే
ఏ వ్యక్తి అయితే మరలా నా గ్రాడ్యుయేషన్ ఆపాలనుకున్నాడో ఆ వ్యక్తికి ఏం చేశాడంటే, ఎవరి ముందైతే నన్ను అవమానపరచుదాం అనుకున్నాడో వారి ముందే తను అవమానపరచడం దేవుడు చేశాడు. హల్లెలూయా. ఏ వ్యక్తులైతే నన్ను నమ్మలేదో, ఏ వ్యక్తులైతే నన్ను వీడికి తింటే వీడు మంచివాడు కాదు అని వాడు ఎదురు లేనిపోయిన మాటలని చెప్పి ఆ విధంగా క్రియేట్ చేసినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే, నా పక్షంగా ఉన్నాడు. నేను మౌనంగా ఉన్నాను అంతే, దేవుడు నాతో ఉన్నాడు అంతే, విశ్వాసం ఉంచానంతే, ఇంకా అంతకుముందు నేనేం చేయలే. ఎటువంటి మనుషులు నన్ను నమ్మాలని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలి, లేదంటే నా పక్షంగా ఎవరు లేరు, ఎవరు ఒకరు నా పక్షంగా మాట్లాడేటట్టు నేను చేసుకుందామని ఎప్పుడు చేయలే. కానీ ఒకటే, నువ్వు నా పక్షంగా ఉన్నావు. నువ్వు అనుకుంటే నన్ను ఆపిన వాడు ఎవడు లేడు, నా పక్షంగా నువ్వు ఉన్నావయ్యా అని చెప్పి విశ్వాసం ఉంచాను అంతే. గద్దిస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవా, ఎవరైతే నా మీద లేనిపోయిన మాటలు పలుకుతున్నారో, ఎవరైతే ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారో నీకు అప్పగిస్తున్నాను, నీవే కార్యం చేయా అని అడిగినప్పుడు నేనేమీ చేయలే. అది చెప్పడం కూడా నాకు అర్థం అవట్లే, ఎలా చెప్పాలి. కానీ దేవుడు కలగేసుకున్నాడంటే ఇంకెవరు దాని ముందు పనిచేయరు. హల్లెలూయా. అయితే గద్దించానంటే, ప్రార్థన చేయడం గద్దించడం, ప్రార్థన చేయడం గద్దించడం. ఇదిగో సాతాన్ అనేది ఈ విధంగా ఏర్పాటు చేస్తుంది. ఆ వ్యక్తిని నేను యేసు నామములో ఆపివేస్తున్నాను, వారి నోరు మూస్తున్నాను అంతే. అటువంటి శక్తి మనకి ఇచ్చాడు దేవుడు. అయితే ఇక్కడ గమనిస్తే యేసు ప్రభు వారు ఏం, అరే అల్ప విశ్వాసులారా, మీకు జరగవు అలాంటివి. మీకు నిజంగా విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటేనే జరుగుతాయి. విశ్వాసం ఉంటేనే అసాధ్యమైన కార్యము సాధ్యముగా దేవుడు చేస్తాడు. ఈ కొండ వెళ్ళి ఆ యొక్క సముద్రంలో పడవేమంటే, ఇక్కడి నుంచి అక్కడికి పడవేమంటే యేసు నామములో పడతాయి. అటువంటి విశ్వాసం ఉంచితేనే, అటువంటి విశ్వాసం ఉంటేనే తప్ప ఎలాంటి జరగవు. ఒక పక్క నుంచి నా కాలేజ్, కేరళ కాలేజ్ ఏదైతే సర్టిఫికేట్ చేసుకున్నారో అక్కడ కాలేజీలో ఎవరు నాకు సహకరించట్లేదు. కాలేజ్ అక్కడ ఎవరు నా పక్షంగా ఎవరు మాట్లాడట్లేదు. ఇక్కడ మా కాలేజ్లో చదువుతున్న, బెంగళూరులో కాలేజ్ చదువుతున్నాను. ఆ సార్లు అంటున్నారు, నువ్వు ఎగ్జామ్స్ రాయాలంటే ఆ సర్టిఫికేట్ తీసుకొని వస్తేనే, నీకు సర్టిఫికేట్ కావాలంటే ఆ కేరళ వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకుని వస్తే నీకు ఇక్కడ చదివినట్టు సర్టిఫికేట్ ఇస్తామంటున్నారు. ఒక పక్క నుంచి లేనిపోని నిందలు, ఒక పక్క నుంచి బాధ, కష్టము. ఇంకా బాధను తట్టుకోలేక రాత్రి మెసేజ్ చేశాను డాడీకి. ఏమంటే, డాడీ నా మీద నమ్మకాలు పెట్టుకోవద్దు, నా మీద మీరు హోప్స్ పెట్టుకోవద్దు, నేను ఇంటికి కూడా రాను, నన్ను వదిలేయండి, ఎక్కడికో వెళ్ళిపోతా, పరిచర్య చేస్తా, దేవుడు నన్ను ఎక్కడ నడిపిస్తే అక్కడ వెళ్ళిపోతా. ఒకవేళ అలాగని జరిగితే, నన్ను గ్రాడ్యుయేషన్ తీసుకోకుండా కానీ ఇంటికి కానీ పంపిస్తే ఇంకా బాధ ఎక్కువైపోయి ఇంకా పరిచర్య ఎక్కువ చేసేస్తా. అదైనా పర్లేదు, ఇదైనా పర్లేదు, దేనికైనా సిద్ధంగా ఉన్నా కానీ విశ్వాసం వచ్చి విడిచిపెట్టలే. హల్లెలూయా. ఏదైనా దేవుడి చిత్తమే జరుగుతుంది. అది మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, ఒకవేళ అది జరగకపోవచ్చేమో, కానీ దేవుడి చిత్తం మాత్రమే జరుగుతుంది అని నమ్మాను నేను. ఒకవేళ మంచి అయినా దేవుడి చిత్తమే, చెడ్డ జరిగిన దేవుడి చిత్తమే అని నమ్మినప్పుడు ఏదైతే ప్రార్థన చేశానో ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు, జరగలేదు. ఆ యొక్క శిష్యుల దగ్గరికి వచ్చారు, జరగలేదు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు జరిగింది. అయితే యేసు ప్రభు దగ్గరికి తన శిష్యులు వచ్చి అడుగుతున్నప్పుడు, మా దగ్గర ఎందుకు జరగలేదు ప్రభు అంటే, అల్ప విశ్వాసులకు జరగదు. విశ్వాసము, క్రైస్తవులకు విశ్వాసం ఎంతో ప్రాముఖ్యం. ఈ కొండెళ్ళి ఆ సముద్రంలో పడవేయమంటే జరుగుతుంది, అలా జరుగుతుంది. అనారోగ్యం స్వస్థత పొందాలంటే యేసు నామములో ప్రార్థన చేయు, విశ్వాసంతో ప్రార్థన చేయు, జరుగుతుంది. దెయ్యాలు పోవాలంటే యేసు నామములో ప్రార్థన చేయు, జరుగుతుంది. విశ్వాసముతో తప్ప ఎటువంటి జరగదు. హల్లెలూయా. చూడండి, తర్వాతగా చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఇదే ఏమంట, అక్కడ మత్తయి సువార్తలో రాయబడలేదు, కానీ ఇక్కడ మార్కు సువార్తలో రాయబడింది ఏమంటే, ఇటువంటిది పోవుట ప్రార్థన వల్ల తప్ప ఇంక దేని వల్ల జరిగేది లేదు. ఇక్కడ చూస్తే ఆ ప్రార్థనకి కింద ఫుట్ నోట్ ఏమని చూడండి, కింద ఇస్తాడు, రెండోది అక్కడ రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ కిందన ప్రార్థన వలననే, ఆ కింద ఫుట్ నోట్ 2 నుంచి కింద అక్కడ రాయబడి ఉంది చూడండి. మరలా చదవడం దగ్గరగా
ఆమెను ఏమనంటే ఉపవాస ప్రార్థన వలన తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఆలస్యం పడుతుంది, లేదా ప్రార్థన చేస్తూ ఉంటాం, జవాబు రాదు, ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరగవు. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే ఇంకా ఇంకా శక్తివంతమైన ప్రార్థన, ఉపవాసంతో కలిసి ఉపవాసంతో ప్రార్థన చేయాలి. ఉపవాసంతో ప్రార్థన చేయాలి, ఉపవాసంతో ప్రార్థన చేయాలి, పదే పదే చేయాలి, విరిగి నలిగిన హృదయంతో చేయాలి. ఎటువంటి బంధకట్లైనా తెంచబడాలి అంటే, దురాత్మ చీకటి శక్తులు తెంచబడాలి అంటే, దయ్యాలు పారిపోవాలి అంటే, మన జీవితాలు మారు మనసు పొందాలి అంటే ఉపవాస ప్రార్థన తప్ప మరి ఎటువంటిది లేదు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఏ విధంగా ఉంటాయో తెలుసా? బంధకట్లు తెంచబడతాయి. సాతాను వేస్తున్న ప్రతి ఒక్క బంధకట్లు తెంచబడబోతాయి యేసు నామంలో. దయ్యాలు పారిపోతాయి యేసు నామంలో. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాము, ఆ ప్రార్థనకి జవాబు రాదు. ప్రార్థన చేస్తాము, ఆ ప్రార్థన శక్తివంతంగా ఉండదు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తాము, మన యొక్క సహోదరులు లేదంటే మన యొక్క పిల్లలు భవిష్యత్తుల గురించి ప్రార్థన చేస్తాము, కొన్నిసార్లు ఫలితం రాదు. బట్ ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలంటే, కొన్నిసార్లు నీకు నీవే నియమించుకోవాలి. ఓకే, రేపు నేను ఉపవాస ప్రార్థన చేస్తా, ఎల్లుండి ఉపవాస ప్రార్థన చేస్తా. ఉపవాసం అంటే ఆకలి కలుపుతూ ఉండి మన డ్యూటీలకు వెళ్ళిపోయి మన పనులు మనం చేసుకోవడం కాదు. ఉపవాసం అంటే మన యొక్క ఆ యొక్క దినం దేవునితో గడపడం. ఉపవాసం అయ్యా ఇగో నాకు ఎవరు వద్దు కానీ ఈ ప్రార్థన నేను చేస్తున్నాను, అది వచ్చేంత వరకు ప్రార్థన విడిచిపెట్టకూడదు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, పదే పదే ప్రార్థన చేయాలి, పదే పదే చేయాలి. మా తల్లిదండ్రులు అప్పులతో ఉన్నప్పుడు రోజు ఉపవాస ప్రార్థనలే, ఉపవాస ప్రార్థనలే. సో అప్పుడు నేను తెలుసుకున్న ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉన్నది. ఇక్కడ దేవదేవుడు కూడా చెప్తున్నాడు ఏమనంటే, ఇటువంటి దురాత్మ చీకటి శక్తులు పోవాలి అంటే, దయ్యాలు పోవాలి అంటే, మన జీవితంలో బాగుపడాలి అంటే ప్రార్థన వల్లనే అని రాయబడి ఉంది. దాని కింద ఫుట్నోట్ ఇచ్చాడు ఏమనంటే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ ఉపవాస ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే, విరిగి నలిగిన హృదయం ఉండాలి, విరిగి నలిగిన హృదయం ఉండాలి, మారు మనసు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. అయ్యా నువ్వు ఇచ్చేంత వరకు నేను వదలనయ్యా, ఇది నువ్వు చేసేంత వరకు నేను వదలనయ్యా. మనుషులు నా పక్షంగా లేకపోవచ్చు, నా స్నేహితులు నా పక్షంగా మాట్లాడకపోవచ్చు, కానీ ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే, ఎవరు నీకు సహకరించకపోయినా, ఎవరు నీ పక్షంగా లేకపోయినా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా కానీ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని సంపాదించుకుంటావు. హల్లెలూయా. అటువంటి నమ్మకాన్ని దేవుడు ఇస్తాడు, అటువంటి విశ్వాసాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడంటే ఉపవాస ప్రార్థనలో. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నావా? నమ్ము వారికి జరుగును గాక. ఎందుకంటే ఎవరైతే నమ్ముతారో నమ్మవారికే జరుగుతుంది. నువ్వు చూస్తావు, ఒకరోజు సాక్ష్యం చెప్తావు, నేను నమ్మాను, నా దేవుడు నాకు చేశాడు. ఎప్పుడైనా సాక్ష్యం చెప్పడం విన్నారా? నేను నమ్మలేదు కానీ దేవుడు చేశాడని నేను చెప్తారా? కానీ ఎప్పుడైతే మనం నమ్ముతామో, నమ్మితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. అంటే ఇక్కడ నమ్మకం లేదు ఆ యొక్క శిష్యులకి, చేయలేకపోయారు. కానీ యేసయ్యలో నమ్మకం ఉంది, ఇది నా ద్వారా తప్ప ఎవరి ద్వారా చేయలేరు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఉపవాస ప్రార్థన ఎంతో ప్రాముఖ్యము. నేను నీతో చెప్తున్నది ఏంటంటే, కార్యాలు జరగట్లేదా భయపడవద్దు, అద్భుతాలు జరగట్లేదా భయపడవద్దు, ఇంకా నేను అనారోగ్యంతో ఉన్నాను నాకు స్వస్థత వస్తాడా భయపడవద్దు. కానీ ఒకటే విశ్వాసం కలిగి ఉండండి, నేను ఉపవాసం ఉంటా, ఉపవాస ప్రార్థనలో దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం విశ్వాసం ఏమనుకుంటామంటే, దేవుడు సేవకులు నా మీద చేయేస్తే నేను స్వస్థపరచబడతాను. ఎందుకంటే విశ్వాసం ఏంటి? సేవకులు చేయేస్తే నేను స్వస్థత పొందుతాను అని విశ్వాసం ఉంటుంది. వాళ్ళు చేయగానే మనం స్వస్థత పొందుతాం. కానీ ఒకవేళ నీ విశ్వాసం ఏమనంటే, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా ప్రార్థన వింటాడు అని విశ్వాసం నీలో ఉంటే, దేవుడు నీ కార్యం నీ విశ్వాసాల ప్రకారం దేవుడు చేస్తాడు. అందుకే దేవుడు వాక్యం రాయబడి ఉంటుంది ఏమంటే, మనం ప్రార్థన చేస్తున్నాడు ఏ విధంగా ఉండాలంటే, వాళ్ళు చూస్తున్నారో వీళ్ళు చూస్తున్నారని కాదు, కానీ
రహస్యమందు చూచి తండ్రికి ఏమని మొరపెట్టాలంటే నీ యొక్క ఆ రూమ్లోనికి వెళ్ళి డోర్ వేసుకొని గెడ పెట్టుకొని రహస్యమందు చూచి తండ్రి. హల్లెలూయా. మనుషులు కనిపిస్తే చూస్తారు, మనుషులు కనిపిస్తేనే వింటారు, మనుషులు కనిపిస్తేనే. మీరు నా ముందున్నారు కాబట్టి మిమ్మల్ని నేను చూడగలను, ఒక్కొక్కరిని చూడగలను, కానీ అందరిని ఒకేసారి చూడలేను. ఎవరేం చేస్తున్నారు? కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే రహస్యమందు చూచే తండ్రి మిమ్మల్ని చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు నేను గమనించాను ఏంటంటే, నా ప్రార్థన స్టార్టింగ్లో మొదటిలో ఎవరు లేరనుకో, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన సరిగ్గా రాదు. అందరూ ఉన్నారనుకో, గొప్ప గొప్ప మాటలు వచ్చేస్తాయి, పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తాయి. ఎందుకంటే మన యొక్క దృష్టి కొన్నిసార్లు ఆ విధంగా ఉంటుంది మనుషుల మీద. కానీ మన హృదయము దేవునితో ఉండాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఏ విధంగా ప్రార్థన చేయాలంటే, విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపపడే హృదయం. అయ్యా, నీవు తప్ప నాకు ఇంకెవరు దిక్కు లేరయ్యా, నీవు తప్ప నన్ను ఎవరు బాగు చేయలేరయ్యా, నీవు తప్ప నాకు సహాయం చేసేవారు లేరయ్యా అని చెప్పి ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. అందుకనే అక్కడ రాయబడి ఉంది, ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ఇక్కడ చూడండి, యాకోబు 5వ అధ్యాయము 5వ వచనము, చివరగా యాకోబు 5వ అధ్యాయము 5వ వచనము. బిగ్గరగా చదవండి. యాకోబు కాదు, సారీ, యాకోబు 5:15. ఆమేన్. ఇక్కడ ఏమని రాయమని ఏంటంటే, విశ్వాసముతో చేసిన ప్రార్థన ఏమవుతుంది? ఏ వ్యక్తి అయితే అనారోగ్యంతో ఉన్నాడా, ఆ వ్యక్తి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడా, వారికి స్వస్థత. హల్లెలూయా. ఒకవేళ ఆ వ్యక్తి విశ్వాసముతో ప్రార్థన చేస్తే పాప క్షమాపణ నిమిత్తము, లేదంటే అయ్యా నా పాపాలు క్షమించయ్యా, నీవు తప్ప నన్ను ఎవరు క్షమించరయ్యా. విశ్వాసముతో అంత శక్తి ఉంది. అనారోగ్యంతో స్వస్థత పొందాలి అంటే మొదట కావాల్సింది ధనం కాదు, మొదటి కావాల్సింది ఆస్తి అంతస్తులు కాదు, మొదటి కావాల్సింది నీ ఎవరైతే దగ్గర ఏ హాస్పిటల్ మీద వెళ్తున్నావు, హాస్పిటల్ కాదు, డాక్టర్లు కాదు, ఎవరు కాదు. మొదట విశ్వాసం అంటే వారితో నీకు పని కాదు, కానీ దేవుడితో నీకు పని ఉంది. హల్లెలూయా. మనం ఏ విధంగా ఉండాలంటే విశ్వాసముతో ప్రతి కార్యాలు జరుగుతూ ఉంటాయి, అంతే. విశ్వాసంతో జరగాలంతే. ధనం ఉంటేనే జరుగుతుంది, నేను ధనం ఉంటేనే నేను కార్యాలు చేయగలను, అటువంటి విశ్వాసం మనలో ఉండకూడదు. హల్లెలూయా. నిద్ర వస్తుందా? ఇంకొక గంట సేపు వాకింగ్ చెప్పాలా? నేను చెప్పమంటాను ఒక గంట సేపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నాకు తెలియదు, కానీ నేను రాత్రి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈరోజు ఉపవాస ప్రార్థన కాబట్టి ఎంతమంది వస్తారో నాకు తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకవేళ వాళ్ళకి మారు మనసు లేకపోతే వాళ్ళకి మారు మనసు, ఒకవేళ వాళ్ళ అనారోగ్యంతో ఉంటే స్వస్థత నీవు, ఒకవేళ వాళ్ళు అప్పులతో ఉంటే అప్పుల నుంచి విడుదల పొందాలి, ఒకవేళ వాళ్ళు అల్ప విశ్వాసంతో ఉంటే వారికి విశ్వాసం కలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందరి మోకాలు వేసుకుందాం, అడుగుతామా? విశ్వాసముతో కలిసిన ప్రార్థన. అయ్యా, ఒకవేళ నీళ్ళు అల్ప విశ్వాసం అంటే హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం రాజా. ప్రార్థన చేద్దాం. అయా వందనాలు, అయా వందనాలు. హల్లెలూయా. 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 స్తోత్రం ప్రభువా, స్తోత్రం రాజా.
అయ్యా నీకే వందనాలు, అయ్యా నీకే వందనాలు, అయ్యా నీకే వందనాలు. ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా వందనాలు అయ్యా. అయ్యా విశ్వాసంతో ప్రార్థన చేస్తానయ్యా. అయ్యా తిరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా నువ్వు సమీపం ఉన్న దేవా వందనాలు వందనాలు వందనాలు. ఎవరైతే ప్రార్థన చేస్తారో మనస్ఫూర్తిగా, ఎవరైతే దేవుడిని అడుగుతారో దేవుడు వారికి సమీపంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మౌనంగా ఉండవద్దు. దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుని ఆత్మ మనతో ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా దెయ్యాలతో బాధపడుతున్న వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాను. యేసు నామములో దెయ్యాలు పారిపోవునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు. ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాం, నోరు తెరుద్దాం. యేసయ్యా వందనాలు. యేసయ్య వింటున్నాడు మన ప్రార్థన, యేసయ్య వింటున్నాడు మన ఆలోచనలు, యేసయ్య చూస్తున్నాడు మన యొక్క ఆలోచనలు. హల్లెలూయా హల్లెలూయా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు పాడదాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే, నన్నెంతవరకు ఆదుకున్నావే, నన్నెంతవరకు. పూర్ణ మనసుతో దేవుస్తున్నాం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధి. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఆరాధనా ఆరాధనా రబషెందెలియానా. ఓ ఆరాయా నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపుమయ్యా. ఓ ఆరాధనా 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 ఆరాధనా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనామయ్యా. రబషెందెలియా. ఓ రకబరబషెందెలియా. రఫా స్వస్థపరచవే వంద. యేసయ్య స్వస్థపరచువాడు, స్వస్థపరచవే వంద. పాడదాం. అయ్యా స్వస్థపరిచయా, అయ్యా స్వస్థపరిచయా నీ పిల్లలని. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదను. ఆరాధనా 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 ఆరవషెందెలెబెరెబియాలమా. ఓ రబబషెందెలెలెలెలెలెలెలెలెసే. ఆరాధనా ఆరాధనా. అని ఆరాధనతో నింపు. ఓ ఆరాధనా 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 ఆరాధనా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనామయ్యా. యేసయ్య స్వస్థపరచువాడు. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనామయ్యా. నన్ను స్వస్థపరిచ
నీకు అప్పగిస్తున్నానయ్యా. నీ ఆత్మతో నింపు. చంటి పిల్లలు నీ ఆత్మను కుమ్మరిస్తున్నావు. నీ అభిషేకాన్ని నింపుమయ్యా. ఓ రబా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో వారి మధ్యకి వస్తున్న దేవా, మా మధ్యకి వచ్చిన దేవా వందనాలు. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్, హల్లెలూయా. అయ్యా యేసు నామములో ప్రతి ఒక్కరికి స్వస్థతను ప్రకటిస్తున్నానయ్యా. యేసు నామములో వారిలో పనిచేస్తున్నావా కానీ వారి ఇంటిలో పనిచేస్తున్న దుర్రాత్మ చీకటి శక్తులారా యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. రబా షెండెలే బియాన కస్తా. అయ్యా నీ పిల్లలయ్యా వీళ్ళు. అయ్యా సాతానికి సంబంధించిన వారు కాదు, వీరు నీ కుమారులు నీ కుమార్తెలు. అయ్యా నీ ఆత్మతో నింపు. వారి చదువులు అయ్యా నాయన నీ ఆత్మతో నింపుమయ్యా. వారి చదువులు అభివృద్ధి చేయమని అడుగుతున్నాను. వారి వ్యాపారంలో అభివృద్ధి చేయమని అడుగుతున్నాను. అయ్యా వారి జీవితాలు, వారి యొక్క కుటుంబస్తులు ప్రతి ఒక్కరికి మారు మనసు లేకపోతే మారు మనసు రక్షణ ప్రకటిస్తున్నాను యేసు నామములో. అయ్యా ఆరాధన 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 ఆరాధన. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. మహిమనంతా పొందుదాం. అయ్యా విశ్వాసముతో ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థన చేస్తే దెయ్యాలు గడగడలాడిపోతాయని చెప్పిన దేవా, అద్భుతాన్ని చూస్తారని చెప్పిన దేవా. అయ్యా ప్రార్థన చేస్తున్నాము. అయ్యా ఉపవాసంలో ప్రార్థన చేస్తున్నాము. ఒకే మనసుతో ప్రార్థన చేస్తున్నాము. ఒకే హృదయంతో ప్రార్థన చేస్తున్నాము. అయ్యా సంఘాన్ని దీవించండి అయ్యా. సంఘాన్ని ఆశీర్వదించండి అయ్యా. మందిరం ఆగిపోయిన మందిరాన్ని కట్టించమయ్యా. ఏసయ్య దెయ్యాలు పారిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ ప్రాంతం నీది అయ్యా. అయ్యా ఈ ప్రాంతానికి కావచ్చు, అయ్యా ఈ గ్రామానికి కావచ్చు, ఈ పరిచర్య కావచ్చు, వ్యతిరేకంగా పని చేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ చీకటి శక్తులారా యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా ఈ ప్రాంతం నీది. ఆగిపోయిన మందిరాన్ని కట్టించు. ధనాన్ని అయ్యా నీవు ఇవ్వమయ్యా. కట్టించు ప్రభా. అయ్యా స్వస్థత లేని వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాను యేసు నామములో. అయ్యా నా హస్తములో నీ హస్తము, నా మాట నీ మాట ప్రభా. నా అయ్యా నా యొక్క ఎక్కడ అడుగు పెడితే అక్కడ అడుగు పెడతానన్నావు. ఎక్కడ ప్రభు ప్రార్థన చేస్తే ఎవరి మీద చేతులు ఇచ్చితే వారు స్వస్థతలు పొందుతారన్నావు. యేసు నామములో స్వస్థతని ప్రకటిస్తున్నావు నీ పిల్లల మీద. అయ్యా నీకు అప్పగిస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థన నామాన్ని మహిమకరంగా జరిగించుకున్నాయ్యా. అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపు ప్రభా. తొందరలో మన సాక్ష్యాలు వినబోతున్నాము. నువ్వు అద్భుతం చేశావని చెప్పి సాక్ష్యం నేను మహిమపరచబోతున్నారయ్యా. నీకే వందనాలు వందనాలు. నేను నమ్ముతున్నాను, అద్భుతం చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీ దైవ సేవకులు ప్రభా దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రభా నాయన వారిని ప్రభా దీవించండి. మంచి ఆరోగ్యం దయచేయండి. వారి నూతన బలాన్ని నూతన శక్తి ఇవ్వండి. వారు ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా వారిని వాడుకో బలంగా అయ్యా నీకు అప్పగిస్తున్నాను తండ్రి. నీ నామానికి మహిమకరంగా ప్రభా ఆంధ్రలో మీటింగ్ జరిగించుకున్నావు ప్రభా. నీ సేవకుల్ని నీ సేవకురాన్ని బలంగా వాడుకున్నావు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరు విన్న ప్రతి ఒక్కరు హృదయాన్ని అయ్యా వారి యొక్క మనసును మార్చమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు అయ్యా. ఈ యొక్క సంఘాన్ని ఇంకా హెచ్చించండి ప్రభా. లేవనెత్తండి ప్రభా. నీకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా నీ సేవకులు పిల్లలిద్దరు నీకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా నేను చెల్లి నీకు అప్పగిస్తున్నాను. వారిద్దరు నీ ఆత్మతో నింపు అయ్యా. ఈ ప్రాంతాన్ని గడగడలాడించే సేవకులుగా లేకపోయా అయ్యా. నీ ఆత్మని బలంగా నింపుమయ్యా. అయ్యా నీ వాగ్దానం ఉంది, అంత్య దినములో నీ ఆత్మని కుమ్మరిస్తానన్నావు అయ్యా. అడిగిన వారికి ప్రవహిస్తానన్నావు అయ్యా. నీ సేవకుల్ని నీ కుటుంబాన్ని ప్రభు నీ పరిచర్య నిమిత్తం ఎక్కడికి తీసుకొని వెళ్తావు లేపుమయ్యా. నీ సమయము అయ్యా నాయన ఆలస్యం చేయవు. నీ సమయంలో నీ సేవకుల్ని ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళబడుతున్నాను ప్రభా. వందనాలు. సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉన్న ఆత్మల్ని చేర్చబడుతున్నాను ప్రభా. అయ్యా ఏదైతే నీ సేవకులకు దర్శనం ఇచ్చి ఉన్నావో ప్రభా, ఏదైతే నీ సేవకులకి ప్రభా నాన్న సేవని పిలిచి ఉన్నావో నాన్న ఆ యొక్క దర్శనాలు ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాను ప్రభా. అయ్యా ఆగిపోయిన ప్రతి ఒక్క కార్యాన్ని జరిగించుకోబడుతున్నాం ప్రభా. నీ నామానికి మహిమ జరిగించుకోబడుతూ నీకే అప్పగించు. నీ సైతాన్ని బంగారు పాత్రలు చేర్చుకోబడుతూ యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్తా గట్టిగా హల్లెలూయా. బలమైన మాటలు అందించిన ప్రేమకి మన వందనాలు. దేవుడు ఆ బిడ్డని ఇంకా వాడుకొను గాక.
గట్టిగా హల్లెలూయా. విశ్వాసంతో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రోగిని స్వస్థపరుస్తుంది, అనారోగ్యాన్ని పోగొడుతుంది, దుష్ట శక్తిని తొలగిస్తుంది. దేవుడు ఎన్ని మాటలు చెప్పాడు. ఆమేన్ హల్లెలూయా. మన విశ్వాసమును క్రీస్తు సన్నిధిలో బలపరుచుకోవడానికి దేవుడు ఈరోజు ఈ మాటను మనకు అందించాడు. ఆమేన్ హల్లెలూయా. మనం విజ్ఞాపనలోకి వెళ్దాం. ఒక గంట మనం ఉంటుంది, ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థన అవసరాలు ఏమన్నా ఉన్న ఎడల మీరు తెలియపరచండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా ప్రార్థన అవసరాలు ఏమన్నా ఉన్నాయా? సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవసరం ఏం లేకపోతే పాత ప్రార్థన అవసరాలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. పట్టుదలతో, విశ్వాసంతో వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, దాన్ని మెడిటేట్ చేస్తూ, దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ